జాయిన్ కాలేదు తండ్రి. సరైన టయానికి వారంతా జాయిన్ కావడానికి సహాయం చేయి ప్రభా. కృప చూపించు నాయన. నువ్వు మాట్లాడే మాటలను బట్టి తండ్రి నాయన, నువ్వు మాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యం ద్వారాగా తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని వినగలసు గ్రహించే మనసు మాకందరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. వందనాలన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. సో రైట్, మనం ఫాస్ట్ గా మానవ పతన పర్యావసానాలు, పాపం చేయడం వల్ల మనిషికి వచ్చిన పర్యావసానాలు ఎలాంటివి అనేది ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాం. కొంతమంది ఏమనుకుంటారు అని అంటే పాపం చేయడం వల్ల అసలు నాకేం నష్టం జరగదు అని అనుకుంటా ఉంటారు. సో అయితే మనిషి పాపం చేయడం వల్ల ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పాపం చేశారో వారి పర్యావసానాలు ఎలా ఉంటాయి, వారికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వారు ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తారు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్. సో రైట్, అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే వ్యక్తిగత పర్యావసానాలు. సో వ్యక్తిగతంగా ఒక మనిషి ఎలాంటి పర్యావసానాలు పొందుతాడు పాపం చేయడం వల్ల అనేది చూద్దాం. సో పాపం చేయగానే ఆదాము అవ్వ దేవుని మాట వినక దేవుని మాటను ధిక్కరించడం ద్వారా ఆదాము హవ్వలకు ఇద్దరు వెంటనే వాళ్ళు ఫస్ట్ గురి అయింది ఏంటి అని అంటే సిగ్గుపడ్డారు. ఓకే, వారు తాము దిగంబరులమని వారు తెలుసుకొని వారికి జరిగింది ఏంటి అని అంటే దే ఫెల్ట్ షైనెస్, సిగ్గుపడ్డారు. ఆదికాండం 3:7 మనం ఆ విషయాన్ని చూడొచ్చు. రెండోది ఏంటి అని అంటే వ్యక్తిగతంగా ఆదాము అవ్వలు పొందిన పర్యావసానం ఏంటి అని అంటే దేవునికి దూరం అయ్యారు. ఆయన నుండి దాక్కోవడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. మనందరికి తెలుసు, ఆదికాండం 3:8 నుంచి మీరు చదివినట్టయితే ఎప్పుడైతే వారు పాపం చేశారో అంటే దేవుని మాటను ధిక్కరించారో వాళ్ళు సిగ్గుపడ్డారు. రెండోది, దేవుడి నుంచి తప్పించుకోవడానికి చెట్ల చాటున వెళ్ళి వారు దాక్కున్నారన్నమాట. అందుకే పాపం చేసే వాళ్ళు ఫస్ట్ ఎలాగా వాళ్ళని మనం గుర్తుపట్టచ్చు, లేకపోతే నేను పాపం చేస్తున్నానని నేను ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే నాకు తెలియకోకుండానే నేను నా దేవుడికి దూరం అయిపోతాను. నా దేవుని మాట ఏంటి నేను వద్దనుకుంటాను. సో ఈ రోజుల్లో మనం చాలా చూడొచ్చు ఏంటి అని అంటే దేవుని మాటకు అంటే దేవుని వాక్యానికి, తర్వాత ప్రార్థనా జీవితానికి, తర్వాత సంఘపు ఆరాధనకు, లేకపోతే ఫెలోషిప్కి సో చాలా మంది దూరం అవుతుంటారు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్, అంటే ఈ దూరం అవ్వడం అన్నది ఏమైతే ఉందో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఏంటి అని అంటే నేను పాపం చేస్తున్నానని గుర్తుపట్టడానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నేను దేవునికి దూరం అవుతాను. మూడోది, దేవుడు ఎలా స్పందిస్తాడో అని వారికి భయం వేసింది. భయం అనేది మూడవ పర్యావసానం. భయపడ్డం ఎవరికి? తీర్పుకి. ఏం చేస్తారో, నేను ఈ తప్పు చేశాను, దీని కాన్సిక్వెన్స్ ఎట్లుంటుందో, దీని పర్యావసానం ఎట్లుంటుందో, ఆయన ఏమనుకుంటాడో అన్ని నేనేం చేస్తాను అని అంటే సత్యానికి భయపడతాను. నాలుగో పర్యావసానం, వారు ఎవరైతే ఉన్నారో వారిరువురు అంటే ఆదాము హవ్వ ఒకరి నుండి ఒకరు మానసికంగా వేరైపోయారు. ఫస్ట్ ఏమో మానసికంగా ఒకటై ఉన్నారు. ఆదాం గారైతే నా మాంసపులో మాంసము, నా ఎముకలలో ఎముక అనే పాట పాడిన ఒక వ్యక్తి
ఇక్కడ ఏమైపోయారంటే ఒకరికొకరు విడిపోయేసి మానసికంగా వేరైపోయారు. ఇది పాపం యొక్క పర్యావసానం. యాహ్! ఐదోది బాధ మరియు దుఃఖం సంభవించింది వాళ్ళకి. బాధపడ్డారు. దుఃఖమొచ్చింది. మనందరికి తెలుసు దేవుడు వారిరువురిని ఏదెను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత బాధ, తర్వాత దుఃఖం ఈ 2 కలిగాయి. నేను ఒకవేళ దేని విషయమైనా నేను బాధపడుతున్నానా? లేకపోతే నాకు ఈ దుఃఖం ఎందుకొచ్చింది అని నేను ఒంటరిగా కూర్చొని ఆహ్, నా గురించి నేను ఆలోచన చేసుకున్నట్టయితే నాకు అర్థమయ్యేది ఏంటి అనంటే దేర్ విల్ బి ఎ సిన్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో లేకపోతే నా జీవితంలో ఏదో ఒక పాపం దాగి ఉంది అన్నది నాకు అర్థమవుతుంది. ఆరోది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆదాము, హవ్వ ఏదెను నుండి మరియు దేవుని దివ్య సన్నిధి నుండి బహిష్కరించబడ్డారు. దేవుడు వారికి ఉండటానికి ఏదెను తోట ఇస్తే ఏదెను తోట ఇచ్చాడు. తర్వాత దేవుడు ప్రతి చల్లని పూటొచ్చి మాట్లాడేవాడు దేవుని సన్నిధి. ఈ 2 పోగొట్టుకున్నారు వాళ్ళిద్దరు. పాపము ఎంత నాశనం చేస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సుఖమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. అలాగే ఆ సుఖమైన జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి పోగొట్టుకున్నారు. రైట్. ఏడోది వారి పిల్లలు, వారి జనరేషన్ ఏమైతే ఉందో వారి జనరేషన్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ దీర్ఘకాల శాపం తెచ్చుకున్నారు. లోకములో అలా శాపగ్రస్తులుగా బ్రతకాల్సొచ్చింది. ఇప్పుడు నేను పాపం చేయడం వల్ల నాకు కలిగే నష్టం నాతోనే పోదు. నా నెక్స్ట్ జనరేషన్ మీద అది ఏం చేస్తుందనంటే ఆ కాన్సిక్వెన్స్, ఆ పర్యావసానం నిలిచి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు దేవుడు ఓ మాట అంటాడు. మీరు నాకు వ్యతిరేకంగా మీరుంటే, నన్ను ఉంటే ఇదిగో మీ 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 మీదున్న శాపము 4 తరాల వరకు నిలిచి ఉండేటట్టు చేస్తాను అని అంటాడు. ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే 1000 తరాల వరకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. యాహ్! నేను చేసే పాపము సో ఇట్ విల్ స్టే ఆన్ ద నెక్స్ట్ జనరేషన్. సో వ్యక్తిగతంగా ఇన్ని పర్యావసానాలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే ఈ పాపము కేవలం వ్యక్తిగతంగా మాత్రమే పనిచేయదు. రెండోది ఏంటి అనంటే వారికున్న సంబంధాల పైన కూడా ప్రభావం చూపిస్తుంది పాపం అన్నది. రిలేషన్‌షిప్స్ మీద సంబంధం చూపిస్తుంది. సో ఎలాగా? నంబర్ 1 రిలేషన్‌షిప్స్ ఎలా పోగొట్టుకున్నారంటే దేవునితో ఉన్న వారి సంబంధం మామూలుగా తీవ్రంగా దెబ్బతినింది. అసలు దేవుడు ఇంకొకసారి వీరితో మాట్లాడడానికి కానీ, లేకపోతే ఏదైనా తోటలో ఉండడానికి కానీ అసలు పర్మిషన్ ఇవ్వలేదు. గెట్ ఔట్ అని అన్నాడు. దేవుడితో సంబంధం పోగొట్టుకున్నారు. ద రిలేషన్‌షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, దేవుడికి మానవుడికి ఉన్న సంబంధం వారు పోగొట్టుకున్నారు. అందుకే రోమా 1:18, కొలస్సీ 3:5-6 ఇవన్నీ మీరు చదివినట్టయితే మానవుడు ఏమై ఉన్నాడు అనంటే దైవ ఉగ్రత పాలై ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. మనం ఎవరంటే మన శత్రువులమని చెప్తాడు రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. రైట్. సో ఇంకోటేంటే దేవుని వలన కలుగు జీవంలో నుండి మనం వేరయ్యాము అని ఎఫెసీ 4:18 అధ్యాయంలో ఆయన చెప్తాడు. సో రిలేషన్‌షిప్ మనం పోగొట్టుకున్నాం. పాపం చేయడం వల్ల దేవుడికి నాకున్న రిలేషన్‌షిప్ పోతుంది. రెండో విధంగా ఎలాగ రిలేషన్‌షిప్ పాడవుతుందనంటే ప్రజలతో సంబంధం తీవ్రంగా దెబ్బతినింది. ప్రజలతో ఎట్లా దెబ్బతినింది అనంటే పాపము మానవ సంబంధాలను దెబ్బతీసి పాడు చేసింది. ఎలాగంటే
దేవుడు స్త్రీకి గర్భవేదనను కలుగు చేశాడు. స్త్రీ పురుషుల మధ్య కలహం ఎక్కువైంది. 3వ అధ్యాయం 16వ వచనం ఆదికాండంలో చూస్తే కలహం అనే మాట అక్కడ మనం చూడొచ్చు. రైట్? నీ నీ భర్త మీద నీకు 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 అసూయ పుడుతుంది, నువ్వు ఒప్రెస్ చేయాలనుకుంటావు అని చెప్తాడనమాట. రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే స్త్రీకి పురుషునికి, లేకపోతే ప్రజలకు రిలేషన్షిప్ పాడైపోయింది. అవును, పాపం వల్ల నిజంగా జరిగేది ఏంటి అనంటే రిలేషన్షిప్స్ పాడైతాయి. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు. రిలేషన్షిప్ ఒకవేళ పాడవుతా ఉంది అని అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు తెలియకోకుండా నేను ఏదో ఒక పాపంలో ఇరుక్కున్నాను. దాని నుంచి బయటపడాలి. పాపం రిలేషన్షిప్స్ బ్రేక్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా? ఇది కేవలం స్త్రీ పురుషుల మధ్యమే కాదు, వారి తర్వాత వచ్చిన అన్నాదమ్ముల మధ్య, కయ్యూను హేబెల్ మనందరికీ తెలుసు. వారి మధ్యలో ఏం కలిగింది? కోపం తెచ్చుకొని తమ్ముని చంపేశాడు ఒక అన్న. యా, రిలేషన్షిప్స్ ఉండవు, రిలేషన్షిప్స్ పాడైతాయి. పాపం ఉండడం వల్ల కలిగేది ఏంటి అని అంటే బ్రేక్ ఆఫ్ రిలేషన్షిప్. మూడోది, సృష్టితో మానవునికున్న సంబంధం దెబ్బతినింది. ముందు సృష్టి మానవుడికి ఏది కావాలన్నా అది ఇచ్చేది, కానీ ఇప్పుడు సృష్టి మానవుని మాట వినట్లేదు. ఓకే, అందుకే దేవుడు అక్కడ చెప్తాడు, నీ వల్ల భూమి శపింపబడింది అని అక్కడ చెప్పాడు. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్వైర్మెంట్, సృష్టికి మానవుడికి దెబ్బ తగిలింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది రిలేషన్షిప్స్ లో ఒకటి దేవుడికి, రెండోది మానవులకి, తర్వాత ఎకాలజీ అంటే సృష్టికి రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయి. ఓకే, తర్వాత పాపం వల్ల పర్యావసానం మూడోది మనం ఆలోచన చేయగలిగితే మరణం తెచ్చుకున్నాడు, చావు. చావు అనేది చాలా ఎవరికి నచ్చని మాట. ఇది ఎవరికి నచ్చదు చావు అన్న మాట. సో ఈ మరణం ఎలా తెచ్చుకున్నాడంటే, మనం కేవలం భౌతికమైన మరణమే అని ఇప్పుడు ఆలోచన చేయకూడదు. ఈ మరణాల్లో కూడా 3 రకాలైన మరణాలు ఉన్నాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ అని అంటారు. సో ఈ ఆధ్యాత్మిక మరణం గురించి అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదవగలిగితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకును పరచెను. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 7-8 చదివితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా అనే మాట మనం చూస్తాం. దెన్ ఏమైంది? ఇలా పాపం చేయడం వల్ల వాళ్ళు దాక్కోవడానికి కారణం ఏంటి? వాళ్ళు కన్నులు తెరవబడ్డానికి కారణం ఏంటి? దోషములు దేవునికి మనకు అడ్డంగా వచ్చాయి అని అంటున్నాడు, మరుగు చేయబడ్డాయి అని అంటున్నాడు. ఎందుకు అలా జరుగుతా ఉంది అనంటే, మీరు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం చదివితే అక్కడ పౌలు గారు దీనికి సంబంధించిన ఒక విషయం మాట్లాడతాడు. ఏంటి అనంటే, మీ అపరాధములు చేత, పాపముల చేత మీరు ఏమైపోయారు తెలుసా? ఎందుకు ఇట్లా భయపడుతున్నారు తెలుసా? ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు తెలుసా అనంటే, మీరు ఆధ్యాత్మిక చచ్చిన వారై ఉన్నారు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని అక్కడ పౌలు గారు చెప్తారు. ఎస్, వీఆర్. పాపం చేయడం వల్ల ఈ భయము లేకపోతే ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చాయనంటే, వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. మనం స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా చచ్చిపోయాం. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ అనంటే, అసలు ఆధ్యాత్మిక మరణం అంటే ఏంటి? మామూలుగా భౌతిక మరణం చచ్చిపోయినట్టేనా?
లేకపోతే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మనం అప్పుడు ఇంటర్ప్రిటేషన్‌కి ఎళ్ళాల. హెర్మెనెటిక్స్‌లో మనం నేర్చుకున్నాం గదా! ఏ వాక్యం ఎలా చదవాలో. అది ఇంటర్ప్రిటేషన్ అనేది మనం సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే మనకు చాలా రీజన్స్ దొరుకుతాయి. ఆ రీజన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆధ్యాత్మిక మరణం అంటే దేవుని నుండి దూరం అవ్వడం. ఒక వ్యక్తి దేవుని నుండి దూరం అయ్యాడు అనంటే వాడు ఆధ్యాత్మిక చచ్చిపోయాడు. తర్వాత రెండోది శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండటం. ఆత్మానుసారమైన మనసు గాదు. అందరు వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తారో ఈయన గూడా అలాగే ఆలోచన చేస్తాడు. వారికి ఏమైతే కోరికలుంటాయో ఈయనకి గూడా అదే కోరికలుంటాయి. వారు ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో ఈయన కూడా అలాగే ఎంజాయ్ శరీరానుసారమైన మనసు. అది ఎవరికైతే ఉంటుందో ఆధ్యాత్మికంగా చనిపోయారు. అవును. కొంతమంది సంఘాల్లో వారు ఆధ్యాత్మికంగా ఆలోచన జేయరు. వాళ్ళకి ఏం గావాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ గావాలి. వాళ్ళకేం గావాలంటే అంటే పబ్ కల్చర్ గావాలి. వాళ్ళకేం గావాలి అనంటే ఆ లోకంలో ఉన్నవన్నీ గావాలి. తర్వాత అప్పుడప్పుడు చర్చిలో యేసు ప్రభుని అలా మొక్కుకొని మనం ఎళ్తాం అన్నమాట. శరీరానుసారమైన మనసు. మూడోది పాపములో నడవడం. అపరాధములలో, పాపములలో నడవడం. అంటే దాని ప్రకారంగా నడవడం. కొంతమంది అంటా ఉంటారు. ఏమంటారంటే ఆహ్, "ఏం కాదులే ఇది ఇంత చిన్న విషయం ఏమైద్ది? ఇది గూడా ఆహ్, ఇట్లా తీసుకుంటే ఎలాగని" కొంతమంది రాజీ పడిపోతా ఉంటారు కదా! ఓకే. హ్మ్. కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే సంఘానికొస్తుంటారు. చేసే చెడ్డ కార్యాలన్నీ చేస్తా ఉంటారు. ఓకే. చెడ్డ కార్యాలునంటే మద్యపానం, లేకపోతే ధూమపానం, లేకపోతే ఇంకా మిగతా విషయాన్ని ఏమైతే మీరు అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో, బైబిల్‌కి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ మీరు ఆలోచన చేయొచ్చు. వాటి ప్రకారం నడుచుకోవడం ఆధ్యాత్మికంగా చచ్చిపోవడం. నాలుగోదేంటి అనంటే ఆధ్యాత్మిక అజ్ఞానం కలిగి ఉండటం. స్పిరిచ్యువల్‌గా ఆలోచన చేయకపోవడం. ఓకే. కొంతమందిని చూస్తే చాలా చాలా ముచ్చటేస్తుంది. వీళ్ళని చూస్తేనే చాలా స్పిరిచ్యువల్‌గా ఉన్నారు. చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడతాడు అని అంటా ఉంటాం గదా! అలా ఉండకపోవడం ఆధ్యాత్మికంగా చచ్చిపోవడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవిశ్వాసం కలిగి ఉండటం. విశ్వాసం గాదు. అవిశ్వాసం కలిగి ఉండటం ఆధ్యాత్మికంగా చనిపోవడం. అందుకే విశ్వాసం మనందరికి చాలా అవసరం. ఈ రోజుల్లో చర్చిల్లో విశ్వాసులు తక్కువైపోయినారు. చర్చిల్లో విశ్వాసులు కనబడట్లేదు. విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు కనబడట్లేదు. చర్చ్‌కొచ్చే వాళ్ళంతా విశ్వాసులు అనడం నాకైతే నవ్వు తెప్పిస్తుంది. ఎందుకనంటే, సో, ఈ రోజుల్లో చర్చెస్‌లో మనం బిలీవర్స్‌ని చూడలేం. అంటే విశ్వాసుల్ని చూడలేం. మనం ఎవరిని చూస్తాము అనంటే, మనం యాక్టర్స్‌ని చూస్తాం. యాక్టింగ్ చేసే వాళ్ళని చూస్తాం. ఎలాగా? ఆరాధన చేసినట్టు నటించే వాళ్ళు ఎక్కువ మందుంటారు చర్చిల్లో. హ్మ్. తర్వాత తర్వాత ఎలా పడితే అలా నటిస్తుంటారు. మనందరికి తెలుసు అది. సో, అందుకే మనం విశ్వాసంలో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాసాన్ని మరణం వరకు కాపాడుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ పాయింట్ నేను చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ ఏంటి సుఖభోగములు. సుఖం సుఖభోగములలో జీవించడం. సో, ఇది వేరే రకంగా మనం అర్థం చేసుకోకూడదు. అంటే ఎలా అంటే హ్మ్. దేవుడు మనందరికీ సుఖం ఇస్తాడు. మనందరికీ మనకు కావాల్సినవన్నీ ఇస్తాడాయన. అయితే అదుంటేనే, అదుంటేనే నేనుంటాను. ఆ! అది అది ఏంటనంటే అది సుఖభోగములనమాట. ఓకే. అలా ఉంటేనే నేను చేస్తాను. అది లేకోకుండా వీళ్ళు బతకలేరనమాట. ఓకే. సో, లగ్జరియస్ లైఫ్ అనేది బైబుల్‌కి చాలా వ్యతిరేకం అది. కొన్నిసార్లు మనం బాధలు గుండా ఎళ్ళాల్సొస్తుంది. కొన్నిసార్లు అది లేకపోయినా మనం జీవించాల్సొస్తుంది. అలాగ లేకపోతే మనం స్పిరిచ్యువల్‌గా మనం చనిపోయిన వాళ్ళం అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చివరిది వేషధారణ అన్నది
ఆధ్యాత్మికంగా చనిపోవడం. వేషాధారణ. ఇప్పుడే చెప్పాను కదా! వేషాధారణ. యాక్టింగ్ అని అంటా ఉంటాం కదా! వేషాధారణ. సో, ఇవి ఆధ్యాత్మికంగా చనిపోవడం. అయితే ఈ ఆధ్యాత్మిక మరణం ఎలా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడైన యెహోవా ఆదాముకు మంచి, చెడులు వివేకములిచ్చు ఫల వృక్షాలని తినొద్దు అని చెప్పాడు గదా! మనందరికి తెలుసది. ఒకవేళ తింటే వారు నిశ్చయముగా చచ్చిపోతారు మీరు అని చెప్పాడు. అది గూడా చెప్పాడు. అయితే ఆదామవ్వలు వాళ్ళేం చేశారు మనందరికి తెలుసు. తీసుకొని ఆ ఫలాల్ని తిన్నారు. దాని పర్యావసానముగానే దాని పర్యావసానం ఓకే. ఆధ్యాత్మిక మరణం వచ్చింది. ఓకే. దేవుడి మాట వినకపోవడం వల్ల వచ్చింది ఏంటి అనంటే, ఆధ్యాత్మిక మరణం వారిద్దరికీ పరిమితం కాక, వారి సంతానమైన మనుషులందరికీ నేచర్‌తోనే స్వభావ సిద్ధంగానే ఆధ్యాత్మిక మరణం వచ్చేసింది. ఓకే. నేచర్‌తోనే ఇప్పుడు నేనున్నాననుకోండి. నాకు లగ్జరీస్ లవ్ కావాలా? లేకపోతే ఆహ్, హ్మ్. కొంతమందికి అవిశ్వాసం ఉంటుందనమాట. అది వారు సెపరేట్‌గా తెచ్చుకుంది కాదు. ఆల్రెడీ వాళ్ళ నేచర్‌లోనే, వాళ్ళ బిహేవియర్‌లోనే అవిశ్వాసం ఉంది. దాన్ని అధిగమించాలి. అదే విశ్వాసం. రైట్? అయితే ఆధ్యాత్మిక మరణం ఎట్లా పోతుంది అనే ఒక ప్రశ్న మనం అడిగితే, ఎలా పోతుందో తెలుసా? ఓన్లీ వన్ ఆన్సర్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పోతుంది. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆధ్యాత్మిక మరణం ఎళ్ళిపోయింది. కాబట్టి ఆధ్యాత్మిక మరణం అంటే దేవుని నుండి దూరం అవ్వడం అనేది మనం నేర్చుకున్నాం. ఆధ్యాత్మిక మరణానికి ముగింపు రావాలనంటే దేవుడే పాపుల జీవితాలను తిరిగి జన్మింపజేయాలి. అది మనం రాబోయే రోజుల్లో క్రిస్మస్‌గా మనం జరుపుకోబోతున్నాం. ఈ ఆధ్యాత్మిక మరణాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎన్ని చేసినా ఇది పోదనమాట. ఎందుకంటే మన బిహేవియర్‌లోనే ఉంది కదా! ఈ బిహేవియర్‌ని మార్చేవాడు గావాలి. ఈ బిహేవియర్‌ని మార్చే వాళ్ళెవరు? ఓన్లీ గాడ్. దేవుడొక్కడే మార్చగలడు. రైట్? రెండవ మరణం ఏంటి అనంటే భౌతిక మరణం. భౌతిక మరణం అనంటే ఫిజికల్ డెత్. ఫిజికల్ డెత్ అనంటే మనందరికి తెలుసు మామూలుగా ఈ శరీరాన్ని విడిచి ఆత్మ దేవుడి దగ్గరికెళ్తుంది గదా! అదే భౌతిక మరణం అన్నమాట. భౌతిక మరణం. ప్రస్తుత జీవితాన్ని విడిచి వెళ్ళిపోవడం భౌతిక మరణం. ఒకప్పుడు నుండి ఇప్పుడు లేకోకుండా ఎళ్ళిపోవడం ఏంటి అని భౌతిక మరణం. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం. చల చలనం అంటే చలనం లేని స్థితి. శరీరం మట్టిలోకి ఆత్మ దేవుని యొద్దకెళ్తుంది గదా! హ్మ్. సో, అది భౌతిక మరణం అంట. భౌతిక మరణం ఎలా వచ్చింది అనంటే ఆదాము, అవ్వలు తిరుగుబాటు చేశారు గదా! దేవుడి దేవుడిపై ఆధారపడుకోకుండా నా మీద నేను ఆధారపడుకుంటాను అని అనుకోని వారిపై ఏం జేశారు? పండు తినడంలో ఏమీ లేదని మనం అనుకుంటాం. కానీ పండు తినకముందే నా మనసులో అంటే ఆదాము, హవ్వల మనసులో ఏమనిపించిందంటే నేను దేవతనయిపోతాను. నాకప్పుడు దేవుడు అవసరం లేదు. నేనే అన్నీ సృష్టించుకోవచ్చు అనే ఒక మనసు లోపలొచ్చేసింది గదా! అక్కడి నుంచి స్టార్ట్ అయింది పాపం అన్నది. దేవుడు వద్దు అని అనుకోవడంతో స్టార్ట్ అయింది పాపం అన్నది. రైట్? ఈ భౌతిక మరణం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే, మరణం మనిషి ఆత్మ ఆయన దేహాన్ని విడిచిపోవడాన్ని భౌతిక మరణం అంటే, ఇది అందరికీ కలుగుతుందిది. ఇది తక్కువ వాళ్ళకి, లేకపోతే ఎక్కువ కులం వాళ్ళకి, లేకపోతే ఎక్కువ డబ్బున్న వాళ్ళకి, తక్కువ డబ్బున్న అందరికీ భౌతిక మరణం వస్తుంది. అందుకే ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ థిస్ డెత్. నోబడీ కెన్ ఎస్కేప్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఒక విషయం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలంటే ఒక విషయం మాట్లాడతాడు. ఏంటి అనంటే, ఎప్పుడో ఒకసారి చనిపోతావు. ఖచ్చితంగా నీ శరీరం నువ్వు విడిచిపెట్టి రావాల్సిందే. దెన్ అప్పుడు ఒకవేళ మనం తీర్పులో ఉంటే, దెన్ వాట్ విల్ బీ అవర్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు అప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఏమని చెప్పబోతున్నాం? మన జీవితాన్ని బట్టి ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు అనేది మనం ఆలోచన జేయాలి. రైట్?
మూడోది మరణం ఏంటంటే నిత్య మరణం, ఎటర్నల్ డెత్ అంటారు. రెండవ మరణం అని కూడా దీన్ని అంటారు. అది యేసు ప్రభు కూడా చాలా సార్లు మాట్లాడాడు దీని గురించి, రెండవ మరణం. హ్మ్. సో ఏంటి? సో నిత్య మరణానికి ఉన్న చాలా ఇంకో వేరే పేర్లున్నాయి బైబిల్‌లో. అది ఆ పర్యాయ పదాలుగా వాడారు. సో ఒకటి నాశనం అనే పదాన్ని వాడారు వాళ్ళు. రాబో ఉగ్రత అనే పదాన్ని వాడారు. రెండవ మరణం, తీర్పు పునరుద్ధానం, తర్వాత నరక శిక్ష, నిత్య శిక్ష, నింద మరియు హేయ ఇట్లాంటి పదాలు వాడబడ్డాయి. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ దేని గురించి చెప్పబడుతున్నానంటే, రెండవ మరణం గురించి, నిత్య మరణం గురించి చెప్పబడిన మాటలివి. సో, అయితే ఈ రెండవ మరణం ఎలా వచ్చింది? మనందరికి తెలుసు. ఆదాము, అవ్వల పాప పర్యవసానం వల్ల వచ్చింది. ఓకే. అయితే దీని నుంచి తప్పించేవాడెవరు? దీని నుంచి తప్పించే ఏకైక మార్గం ఏంటి అనంటే, ఒకటే ఆన్సర్ ఏంటి అనంటే యేసు ప్రభు. యేసు ప్రభు మాత్రమే మనల్ని కాపాడతాడు. ఆయన మాత్రమే ఈ నరకం నుంచి మనల్ని తప్పించే విమోచకుడు. మీరు మిగతా విషయాల్ని అంటే మిగతా విషయాలు లేకపోతే గ్రంథాలు ఎప్పుడైనా చదివితే అక్కడ ఎవరి పాపం నుంచి వారు తప్పించుకోవాలంటే వారే పని చేయాలి. వాళ్ళే క్రియ చేయాల. వాళ్ళు మంచి క్లియర్ లేకపోతే ఏదైనా వాళ్ళే పని చేసి కష్టపడి ఏం చేయాలి అనంటే ఆ మరణం నుంచి తప్పించుకోవాలి వాళ్ళే. కానీ బైబిల్‌లో ఉన్న దేవుడు ఎంత మంచోడంటే నువ్వేం చేయొద్దు. ఎందుకనంటే నీ చేత కాదు. తప్పించుకోవడం నీ వల్ల గాదు. ఎందుకనంటే నీ బిహేవియర్‌లోనే, నీ నేచర్‌లోనే నువ్వు పాపివి. నువ్వు పాపం చేసిన వ్యక్తివి. కాబట్టి ఆ బిహేవియర్‌ని మార్చుకోవాలా. అది నీ వల్ల అవుతుందా? కాదు. కాబట్టి నేను అంటే దేవుడు ఈ లోకానికొచ్చి మనం ఏమీ పని జేయకోకుండా, కష్టపడుకోకుండా ఆయనే తన ప్రాణాన్ని అర్పించి మనల్నందరిని ఏం చేశాడు అనంటే ఆ నిత్య శిక్ష నుంచి తప్పించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం అంటే యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన నా కోసం ఈ లోకానికొచ్చాడు. నా పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన నా కోసం నాకు బదులుగా మరణమయ్యాడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే ఆ నిత్య శిక్ష నుంచి తప్పించుకోగలరు. హ్మ్. ఓకే. సో, కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన జేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన్నెవరైతే విశ్వసిస్తారో ఓకే. అంటే విశ్వాసులు మాత్రమే తప్పించుకుంటారు ఆ నరకం నుండి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న నేను మీ అందరికి వేయాలనుకుంటున్నాను. అదేంటనంటే అసలు మీరు విశ్వాసులేనా? ఒకవేళ విశ్వాసి అయితే నిన్నెందుకు విశ్వాసి అనాలా? ఆన్ వాట్ బేసిస్? దేన్ని బట్టి నేను విశ్వాసిని అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అయితే యేసు ప్రభువుని బట్టి కాదు, నేను దీన్ని బట్టి, దాన్ని బట్టి అని ఒకవేళ వేరే ఆన్సర్స్ ఏమైనా ఉంటే దెన్ డెఫినైట్‌లీ వి ఆర్ నాట్ బిలీవర్స్. మనం విశ్వాసులం కాదు. మనం బైబిల్ ప్రకారంగా బైబిల్‌కి సంబంధించిన విశ్వాసులం కాదు. మనం వేరే విశ్వాసులం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన జేయాలి. సో, అయితే ఈ పాపం అన్నది ఆదాము నుండి ట్రాన్స్‌మిషన్ అయింది. ప్రసారమైంది. ఆదాము చేసిన పాపము సర్వ మానవాళికి ఎలా ఆపాదించబడింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది అడుగుతారు ఏంటి అనంటే, వాళ్ళెవరో పాపం చేస్తే అది నా మీద ఎందుకు రుద్దుతా ఉన్నాడు దేవుడు అనేది కొంతమంది అడిగే ప్రశ్న. దానికి సమాధానం మనం చెప్పుకుందాం. దీనిని సాధారణంగా లేకపోతే మొదటి పాపం ఒరిజినల్ సిన్ అని అంటారు దీన్ని. ఆదాము చేసిన పాపాన్ని. కానీ కొందరు అంటే సిస్టమాటిక్ థియాలజియన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ మాట అపార్థం చేసుకుంటున్నారు కొంతమంది అని అంటే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారని ఇంకో వర్డ్ యాడ్ చేశారు. అదేంటి అనంటే ఆపాదించబడిన పాపం. అంటే ఇన్‌హెరిటెడ్ సిన్ అని కొంతమంది ఈ మాట ఇచ్చారు. ఒరిజినల్ సిన్ అంటే వేరేది అనుకుంటున్నారు వాళ్ళు. అసలది కాదు. ఆపాదించబడిన పాపము అని కొంతమంది అన్నారు. అవును. ఖచ్చితంగా వాస్తవం అది. మూల పాపం అనగానే ఆదాము చేసిన మొదటి పాపం అని అనుకుంటారు చాలామంది. అది పాపము అని అనుకుంటారు. అయితే
మనుషులు పాపపు స్థితిలో జన్మించడం ద్వారా మూల పాపము అని అంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ మూల పాపం అంటే అర్థం ఏంటో తెలుసా? మనిషి పాపములో జన్మించడం ఒరిజినల్ సిన్. అందుకే మనందరికి తెలుసు ఒక వాక్యం దావీదు గారు అంటాడు, నేను పాపములో జన్మించిన వాడను అని అంటారు. సో ఆదాము చేసిన మూల పాపం నుండి ఓకే ఈ ఈ మాట ఉత్పన్నమైంది, అక్కడి నుంచి ఒరిజినేట్ అయింది, అక్కడి నుంచి వచ్చింది. పుట్టిన ప్రతి వ్యక్తిలో, ఇప్పుడే చెప్పాను కదా, పుట్టిన ప్రతి వ్యక్తిలో ఈ పాపపు స్థితి ఉంది. నాలో పాపపు స్థితి లేదంటే కుదరదు. మొదటి యోహాను సువార్తలో, అంటే మొదటి యోహాను పత్రికలో, నాలో పాపము లేదని ఎవరైనా చెప్పుకున్న యెడల వాళ్ళు ఎవరనంటే వారు అబద్ధికులు. నో బడీ, ఎవ్వరు ఈ లోకంలో పాపంలో లేకోకుండా జన్మించడం వాళ్ళు లేరు. ఒకవేళ పాపములో నేను లేను అని అంటుంటే మరి తప్పుడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఎలా వచ్చిందది అనేది ఒకవేళ ప్రశ్న అడిగితే వారు దీనికి సమాధానం చెప్పలేరు. రైట్? అయితే దీని గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఫాస్ట్‌గా వెళ్తాను. ఆదాము చేసిన పాపమును బట్టి మనుషులందరూ ఆదాము తర్వాత వచ్చిన మనుషులందరూ అపరాధులుగా తీర్చబడ్డారు, లెక్కింపబడ్డారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది పౌలు గారు చెప్తారు. ఏం చెప్తారు పౌలు? రోమా పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 21 వరకు మీరు చదివితే, ఫ్రమ్ ద ఆడమ్ చేసిన పాపం వల్ల మనుషులందరూ అపరాధకులుగా లెక్కింపబడ్డారు. ఆదాము అనే ఒక మనుషుని ద్వారా పాపము లోకములోకి వచ్చెను. పాపము ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. మరణం అనే ఉదాహరణ చూపించినట్లు ధర్మశాస్త్రము ఇవ్వబడక మునిపే లోకంలో పాపం ఉంది. ఆదాము యొక్క అతిక్రమము లేదా పాపము ద్వారా అనేకులు చచ్చిపోయారు. తీర్పు ఒక్క అపరాధములుగా వచ్చినదై శిక్షా విధికి కారణమైంది. ఇది చాలా విషయాలు మాట్లాడతారు పౌలు గారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమా 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చాలా జాగ్రత్తగా చదివితే పాపం అసలు ఏం చేసింది ఈ వ్యక్తిని, దానివల్ల పర్యవసానాలు, మనిషి ఏం కోల్పోయాడు, ఎలాగా ఆ ఐడెంటిటీ కోల్పోయాడు అనేది ఆ రోమా పత్రికలో పౌలు గారు చాలా ఎక్సలెంట్ గా రాశారు. మీరందరూ ఖచ్చితంగా చదవాల్సిన ఒక ప్యాసేజ్ అది. రోమా 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాపం అనేది ప్రాథమికంగా ప్రైమర్లీ ఏంటి అని అంటే ఇది దైవ వ్యతిరేకం, దేవునికి అగేన్స్ట్ గా నిలబడటం. ఇది రోమా, ఇర్మియా, తర్వాత ఇవన్నీ ఈ రెఫరెన్సెస్ ఏమైతే ఇచ్చానో అవన్నీ చదివితే పాపము అంటే దేవునికి వ్యతిరేకం. ఈ పాపం అనేది ఆదాము పాపాన్ని బట్టి మానవ లోకములో ప్రవేశించింది. ఆదాము పాపం చేయడం వల్ల పతనాన్ని కలుగజేసింది ఈ పాపం. అందుకే మీరు ఆదాము యొక్క పాప ఫలితాలు ఒకసారి ఒక ఆలోచన చేస్తే రోమా 5వ అధ్యాయం నుంచి మనం చదవగలిగితే, పాపాన్ని బట్టి అనేకులు మరణించారు, శిక్షను తెచ్చింది, మరణం ఏలింది. తర్వాత ఆయన యొక్క అపరాధమును బట్టి ప్రజలందరూ శిక్షా విధి పొందారు. ఆయన పాపము చేత అనేకులు పాపులుగా చేయబడ్డారు. సో దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్, దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఆడమ్ సిన్. చూడండి ఒకసారి, ఇద్దరు ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు చేసి దొరికిపోయారు, సమాజం మధ్య దొరికిపోయారు అనుకోండి. ఇప్పుడు సమాజం ఈ తల్లిదండ్రుల్ని చూసే విధానం మారిపోతుంది. ఈ తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారనుకోండి ఒకవేళ, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల పిల్లలకి అది ఎఫెక్ట్ అవుతుంది. అవునా కాదా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు చేసిన తప్పుడు వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ చూపించి సమాజం ఏం చేస్తుంది అంటే వీరిని వీళ్ళలాగే, ఈ తల్లిదండ్రులలాగే భావించి వీరు కూడా దోషులే అన్నట్లు చూస్తుంది అనమాట.
దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అది యాక్చువల్ గా జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం చేసిన ప్రత్యామ్నాయ ఫలితాలు ఒకసారి గమనిస్తే, ఆదాం చేసిన పాపం వల్ల వచ్చిందేంటి? అనేకులు మరణించారు, శిక్ష పొందారు, మరణం తెచ్చిపెట్టింది, శిక్షావిధి పొందారు. అనేకులు నేను 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 నేనేంటని నేను సిన్నర్ అని ఒప్పుకునేటట్టు చేసింది. ఇవన్నీ వచ్చాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనకేం వచ్చాయి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వల్ల కృప విస్తరించబడింది. నేను పాపిని కాదు. నేను ఎవరంటే ఇప్పుడు నీతిమంతుణ్ణి. నాకు మరణం లేదు ఇప్పుడు. నేను జీవములోనికి ప్రవేశింపబడ్డాను. తర్వాత మనం నీతిమంతులుగా చేయబడ్డాం. సో చాలా రెఫరెన్సెస్ మనం ఇచ్చాం. అదే రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఆయన చెప్తాడన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువారు వల్ల మనందరికి వచ్చిందనంటే కృప విస్తరించబడింది. కృప విస్తరించబడింది. ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. నేను ఇప్పుడు పాపిని కాదు. నేను ఎవరినంటే యేసు ప్రభు ద్వారా నేను నేను నీతిమంతుణ్ణి ఇప్పుడు. కానీ నిజంగా నీతిమంతున్నా? నిజంగా నీతిమంతుని కాదు యాక్చువల్ చెప్పాలంటే. సో నేను 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 చనిపోయేంత వరకు నా బిహేవియర్ నా పాపంలో పాపం ఉంది కాబట్టి, సో నేను ఖచ్చితంగా ఏదో ఒకసారి ఖచ్చితంగా తప్పిపోతాను. అయినా కూడా నేను కేవలం యేసు ప్రభువుని విశ్వసించాను కాబట్టి గాడ్ విల్ సీ ఫ్రమ్ హిస్ లెన్స్. ఆయన దృష్టిలో నుంచి చూసి మనల్ని నీతిమంతులు అని అంటాడు. మనం పరిశుద్ధులుగానే ఆయన చూస్తాడన్నమాట. సో దిస్ ఈస్ అందుకు మనం ప్రభువుని ఆరాధన చేయాలి. యాక్చువల్లీ ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఏదో ఇచ్చాడు లేకపోతే ఏదో చేశాడని కాదు. దేవుడు అందరికీ ఇస్తాడు అది. అయితే ఉచితంగా మనందరికి వచ్చింది ఏంటి అని అంటే, నేను ఇప్పుడు నిత్య శిక్షలో లేను, నాకు ఆయన కృప ఉంది, నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి, నేను ఇప్పుడు పరిశుద్ధుణ్ణి, అందుకు నేను ఆరాధన చేయాలి. యా తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చదవగలిగితే రైట్. ఈ మరణం మనుషులందరినీ ఎలా పాడు చేసింది అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, చాలా రకాలుగా పాడు చేసింది. మరణం తెచ్చింది, చీకటి కమ్మింది, కాఠిన్యం అంటే హార్డ్నెస్, తర్వాత బానిసత్వం, అంధత్వం, తర్వాత శరీర కోరికలు, తర్వాత మన ప్రవర్తనలు మారిపోయాయి. తర్వాత పాపానికి అంటే పాపం చేయకోకుండా ఉండలేడు అనమాట ఈ వ్యక్తి. కొంతమంది కదా అబద్ధాలు ఆడుకోకుండా ఉండలేరు. తర్వాత బూత్ మాట మాట్లాడుకోకుండా ఉండలేరు. తర్వాత చెడ్డ అలవాట్లు ఆ రోజు తాక్కోకుండా ఉండలేరు. వాళ్ళు ఉండలేరు. సో అలా చేసేసింది. దీస్ ఆర్ ద రిజల్ట్స్. అందుకే మనందరికి తెలుసు రోమా 3లో నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేడు, పరిశుద్ధులు లేడు ఒక్కడు కూడా లేడు. ఎందుకు లేడో తెలుసా? ఇవన్నీ ఉన్నాయి మనిషిలో. ఇంకెందుకు ఉంటాడు? ఆ వ్యక్తి ఎందుకు నీతిమంతుడు అని అంటారు? దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడుగా చేస్తే తప్ప ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడే అవకాశమే లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. సో ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనకు పాప స్వభావం ఏర్పడింది. మన స్వభావం పాప స్వభావం అని చెప్తాడు పౌలు గారు. దావీదు గారు కూడా నేను పాపములో పుట్టినవాణ్ణు అని అంటాడు ఆయన. ఆదాము ఆ దేవుణ్ణి వ్యతిరేకించడం ద్వారా, అంటే ఎలా వ్యతిరేకించబడ్డాడు అని అంటే, పండు తినడం వల్ల రాలేదు అది. పండు తినకముందే నేను ఆ పండు తినాలా, ఇది దేవుడు చెప్పాడుగా తినద్దని అనే ఆలోచన ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయినా కూడా వాంటెడ్లీ వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇదిగో ఇది ఈ స్వభావం దేవుడికి వ్యతిరేకమైంది అని ఆలోచన చేయకోకుండా తెలిసి పోయి పండు తిన్నాడు. అర్థమవుతుంది కదా? ఈ స్వభావం ఏర్పడింది, అందరికీ ఏర్పడింది. ఈ స్వభావం నాలో లేదు అనడానికి లేదు. అందుకే రోమా 7:18 ఒకవేళ మీరు చదివితే, మన స్వభావం మంచిది కాదు అని రాస్తాడు అక్కడ. మన స్వభావం మంచిది కాదు. మన బిహేవియర్ ఎప్పుడు ఎవరినైనా మంచోళ్ళు అని అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2-3 క్వాలిటీస్ బట్టి మనం మంచోళ్ళు అని అంటాం. కానీ
మనం ఒకవేళ వారి లోపల డెప్త్కి వెళ్ళి అంటే లోపల హృదయంలోకి వెళ్ళి ఒకవేళ చూస్తే ఎంత చెడ్డతనం ఉంటుందో. ఓకే. సో మనిషి మంచివాడు కాదు మామూలుగానే, రైట్. సో అయితే ఇంకోటి ఏంటంటే ఇంకో విషయాలు కూడా రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే మానవులు చేసే మంచి పనులు, ఓకే, మానవులు చేసే మంచి పనులు దేవుని దృష్టిలో ఎట్లాంటివి అంటే మురికి గుడ్డతో సమానం అని అక్కడ మనం చూడొచ్చు. మురికి మురికి అంటే అంటే టేబుల్స్ తుడిచేది అట్లా మురికి గుడ్డతో సమానం అని మనం అనుకుంటాం. ఆ మురికి గుడ్డ కాదు అక్కడ వాడబడింది. యాక్చువల్ హీబ్రూలో వాడబడింది ఏంటంటే ఒక స్త్రీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో అయితే డైపర్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అట్లాంటివి లేవు. వాళ్ళు వస్త్రాలను చుట్టుకునేవాళ్ళు. ఆ వస్త్రం ఎంత చెడ్డగా అయితే ఉంటుందో ఆ వస్త్రం వాడేసి పడేస్తారనమాట. దాంతో పోల్చాడు. అంత చెడ్డది. ఎవరు ముట్టుకోవడానికి గాని లేకపోతే ఇష్టపడరు. అంత చెడ్డ దాన్ని ఏమంటారు ఆబ్జెక్ట్‌తో పోల్చాడనమాట. మనిషి యొక్క పుణ్యకారాలు లేకపోతే మంచితనాన్ని. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన క్రియలు దేవుని ఎదుట మంచివి కాదు. మంచివి కానే కాదు. మంచివి కాదు. వి ఆర్ నాట్ గుడ్. మనం మంచి వాళ్ళం కాదు. మనం మంచి వాళ్ళం కాదు. కానీ దేవుడు మనల్ని చూసే విధానం ఏంటి అనంటే మనం మంచోళ్ళుగా చూస్తాడు. మనల్ని నీతిమంతులుగా చూస్తాడు. యాక్చువల్ నా బిహేవియర్ ఎట్లాంటిది? నేను మంచివాడిని కాదు. కానీ ప్రభువును బట్టి నాకు ఈ పేరు వచ్చింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని మనం ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి అనంటే మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఉన్నతమైన పేరునిచ్చాడు. ఒక మంచి టైటిల్‌ని ఇచ్చాడు మనందరికీ. అదేంటంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ పేరుని మనం అసలు యాక్చువల్ పెట్టుకోకూడదు. పెట్టుకోవడానికి అర్హులం కాదు. కానీ ఈ పేరును మనందరికి ఇచ్చింది ఎవరు అనంటే ప్రభువు తన ప్రాణత్యాగం ద్వారా మనందరికి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ స్వభావం గురించి దేర్ ఆర్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఆర్ దేర్. ఓకే. చాలా ఫిలాసఫర్స్ వారు ఇలాగ ఆలోచన చేశారు. తర్వాత పెలేజియన్ దృక్పథం అని, అర్మేనియన్ దృక్పథం అని, తర్వాత సమైక్య ఆల్ ఫెడరల్ వ్యూ అని, తర్వాత అగస్టిన్ దృక్పథం, ఇట్లా చాలా దృక్పథాలు ఉన్నాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇలా అయిండొచ్చు, అలా అయిండొచ్చు ఈ స్వభావం గురించి అని అన్నారు. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను. ఇది ఎవరైనా నిజంగా దీని గురించి నేర్చుకోవాలనుకుంటే హమర్ థియాలజీ ఖచ్చితంగా దీని గురించి కొంచెం మీరు చదవగలిగితే మనం బాగా అర్థం చేసుకోవచ్చు, రైట్. నేను ఇది స్కిప్ చేస్తున్నాను. సో ఈ దృక్పథాలన్నీ నేను స్కిప్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే విశ్వాసి మరియు పాపం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసి మరియు పాపం. విశ్వాసి మరియు పాపం చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు ఏంటంటే సార్ నేను విశ్వాసిని, చాలా బాగా ఆరాధన చేస్తాను, కానీ పాపంలో పడిపోతున్నాను ఊరికే, మళ్ళీ ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలా, దీని కారణాలు ఏంటి అని చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. విశ్వాసి పాపంలో పడటానికి 3 కారణాలు ఉన్నాయి. ఒక విశ్వాసి పాపంలో పడ్డాడు అంటే దేర్ ఆర్ 3 రీజన్స్ ఆర్ దేర్. ఏంటి ఆ 3 రీజన్స్ అని అంటే ఆ 3 రీజన్స్. నా వాయిస్ అందరికీ వినబడుతుందా? ఈజ్ దట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎవరైనా రెస్పాండ్ కావచ్చు. వినబడుతుంది బ్రదర్. యా, థ్యాంక్ యూ. సో ఒక విశ్వాసి లేకపోతే ప్రభువుని నమ్మున్న వ్యక్తి పాపములో పడ్డాడు. మనం పాపం అంటే ఇప్పుడు కేవలం ఆజ్ఞాతిక్రమం ఆ వచనాన్ని తీసుకొని ఇదే పాపం అనుకోకూడదు. ఇప్పుడే చెప్పాను కదా, పాపం అంటే దేవునికి దూరంగా వెళ్ళడం, ఇట్లాంటి విషయాలని చెప్పుకున్నాం. దట్స్ ఆల్, అవన్నీ పాపాలే, అవన్నీ పాపాలే, రైట్. సో ఈ పాపంలో పడ్డానికి కారణాలు ఏంటి అంటే నెంబర్ 1 వరల్డ్ సిస్టమ్, లోక పోకడ అనేది ఫస్ట్ రీజన్. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం మీరు చదవగలిగితే లోకమును అందులో ఉన్నది ఏది ప్రేమించొద్దు అని అంటాడు అనమాట. ఎందుకు చెప్పాడు? ఊరికే కాదు. ఎందుకు ప్రేమించకూడదు, ఎందుకు ఇష్టపడకూడదు అని అంటే
దానికి కారణాలు ఉన్నాయి. ఏంటి అనంటే అసలు ఈ లోకం ఎవరిదంటే మనది కాదు ఇది లోకం. ఈ లోకం సాతాను ఆధీనంలో ఉంది. సాతాను ఆధీనంలో ఉంది ఇది. హ్మ్. తర్వాత మనందరికి తెలుసు ఒక రెఫరెన్స్ వాడు ఈ లోక అధికారి అని చెప్తాడు. యోహాను సువార్త 14 అధ్యాయంలో యేసుప్రభు చెప్తాడు. ఈ లోక అధికారి. ఓకే. సో, ఈ లోకానికి అధికారం వాడు గదా! తర్వాత వాడు ఈ లోకాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు యాక్చువల్లీ. ఎవరు ఇవ్వలే ఆయనే పెట్టుకున్నాడనమాట. దాన్నేమంటారు కబ్జా చేసినట్టు. యాహ్! తర్వాత లోకము దేవుణ్ణి వ్యతిరేకిస్తుంది కాబట్టి యేసుప్రభు అంటే ఎవరికి నచ్చదు. ఈ లోకం అనంటే మన సృష్టి అని అనుకోరు మనుషులు. సో, ఈ ఈ లోకం ప్రభు అంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి వారు ఎలాగైతే బ్రతుకుతా ఉన్నారో, ఎలాగైతే జీవిస్తా ఉన్నారో, అలాంటి లోకపోకడ విశ్వాసికి తగదు. అలా ఉండకూడదు. ఇంకోటేంటనంటే, ఈ లోకం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ లోకం మంచిది గాదు. ఈ లోకం చాలా చెడ్డది. ఈ లోకం అవకాశం దొరికితే ఖచ్చితంగా నాశనం చేసే స్వభావం కలిగింది ఈ లోకం. తర్వాత ఈ లోకం దైవ జ్ఞానానికి విరోధం ఇది. దేవుని యొక్క జ్ఞానానికి విరోధంగా ఉంటుంది ఈ లోకం. విశ్వాస జీవితాన్ని ఎదిరిస్తుంది ఈ లోకం. అలా ఉండొద్దు. కొంతమంది అంటా ఉంటారు కదా! ఎప్పుడైనా మనల్ని. సో, ఇట్లాంటివి మనం కూడా ఎదుర్కొని ఉంటాం ఖచ్చితంగా. బాబు మేము ఇట్లాంటివి చెయ్యము. లేకపోతే ఇలా మాట్లాడను. ఇలా చేయను అనంటే, అబ్బా! వచ్చాడు పరిశుద్ధుడు. లేకపోతే వచ్చాడు నన్ను చాలా సార్లు వచ్చాడు యేసుప్రభు అని అన్నారు చాలామంది. సో, సో ఈ ఈ ఈ విశ్వాసుల్ని అంటే ప్రభువుని ఎవరైతే ఆరాధన చేస్తా ఉంటారో, లేకపోతే ప్రభువుని మీద ఎవరైతే ఆధారపడి వెళ్తా ఉంటారో వాళ్ళనందరిని వద్దంటుంది. వాళ్ళని వెక్కిరిస్తుంది, వాళ్ళని ఏడిపిస్తుంది, వారి మీద జోకులేసుకుంటుందన్నమాట ఈ లోకం. రైట్. సో, ఇంకోటి ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అనంటే, ఈ లోకం తీర్పు క్రింద ఉంది. ఒకానొక సమయం ఉంది. అప్పుడు దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తీర్పు తీరుస్తాడు. రైట్. రెండవ కారణం మనం చెప్పుకోబోతున్నాం. రెండవ కారణం. సో, మొదటి కారణం ఏంటి? విశ్వాసి లోకంలో ఈ పాపంలో పడ్డానికి కారణం లోకపోకడ ఒకటైతే, ఇది వ్యక్తిగతంగా మనం చేసేదన్నమాట. ప్రేమించడం అనేది ఎవరు చేసేది? ఎవరో వచ్చి నువ్వు ప్రేమించండి ప్రేమిస్తారా? నో. వ్యక్తిగతంగా నా ఇంట్రెస్ట్‌తో వచ్చేదన్నమాట. ఇన్ని ఉంటాయన్నమాట. అందుకే ఒక విశ్వాసి పడిపోవడానికి కారణం ప్రతిసారి సాతాను మాట్లాడకూడదు. ఓకే. సో, కారణం నేనే అయింటా కొన్నిసార్లు నేనే అయింటాను. ఓకే. సో, రెండో రీజన్ చెప్తాను. దాని తర్వాత మనందరికి అర్థమవుతుంది. రెండో రీజన్ ఏంటనంటే, ఇప్పుడు కొన్నిసార్లు సాతాను మనల్ని పాపంలో పడేటట్టు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. సాతాను విశ్వాసులను ఎదిరిస్తాడు. సాతాను విశ్వాసులపై నేరస్థాపన చేస్తాడు. సాతాను విశ్వాసులను నిందిస్తాడు. అసలు విశ్వాసంలో ఉండుకోకుండా చేస్తాడు ఆయన. శోధిస్తాడు. పాపం చేయునట్లు వారిని రేపును. మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం 1వ వచనం. ఖచ్చితంగా రేపుతాడు. తర్వాత మానవ బలహీనతలను సొమ్ము చేసుకుంటాడు. కొన్నిసార్లు మన బలహీనతలను చూసి ఆ బలహీనతల్ని మన దగ్గరికి తెచ్చి ఏం చేస్తాడంటే మనం పాపంలో పడేటట్టు చేస్తాడు సాతాను. తర్వాత క్రైస్తవులు పడిపోవునట్లు సాతాను శోధిస్తాడు. ప్రజల్ని పరీక్షిస్తాడు. తర్వాత ఆకర్షణీయంగా ఆయన ఏం చేస్తాడు అనంటే, మన దగ్గర ఒక వస్తువుని పెడతాడు. లేకపోతే ఏదైనా తెచ్చి ఆకర్షణీయంగా పెడతాడు. దాన్ని బట్టి మనం పాపంలో పడ్డానికి చాలా కారణాలుంటాయి. మొదటి వ్యక్తిగతంగా నేను కారణం అయితే, రెండోది సాతాను. రైట్. సాతాను. మూడో కారణం కూడా ఉంది. అదేంటి అనంటే శరీరం, ద ఫ్లెష్. ఇన్ గ్రీక్ దాన్ని మనందరి దాన్ని ఏమంటారు? సార్కోస్ అని అంటాం. ఓకే. జర్కోస్ అని అంటారు. సో, దీనికి ఈ శరీరానికి బైబిల్‌లో శరీరం అని డైరెక్ట్ గా పేర్లు ఉండవు. చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఓకే. ఈ శరీరానికి పాప నియమం అని, మరణమునకు లోనగు శరీరం అని, పాప స్వభావం అని, నా యందు నివసించు పాపమని, పాప మరణముల నియమమని. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఇన్‌డ్వెల్లింగ్స్ లోపల నివాసం చేస్తున్న పాపం.
లోపల బిహేవియర్ లో, స్వభావంలో పాపం ఉంటుందని చెప్పాను కదా. అది దాని గురించి అది శరీరం అంటే. ఓకే. దీన్ని థియోలాజియన్స్ ఇన్వెల్లింగ్ సిన్ అని అంటారు. దీన్ని ఏ పేరుతో పిలిచినా, ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని శత్రువు మరియు విశ్వాసి శత్రువు. విశ్వాసికి దేవునికి శత్రువు ఎవరంటే పాపం కదా. సో ఇన్వెల్లింగ్ సిన్, లోపల నివసిస్తున్న స్వభావంతో ఉన్న పాపాన్ని శరీరం అని అన్నా. ఈ నివాస పాపాన్ని గురించిన 4 విషయాలు మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. నెంబర్ 1, మనలో నివసించే పాపము ఒక ప్రిన్సిపల్, ఒక నియమం. ఇది ప్రిన్సిపల్ అన్నమాట. ఇది ఈ పాపం ఒక నియమంగా ఏం చేస్తుందంటే, ఇది రేపుతుంది పాపం చేసేటట్టు, లేకపోతే భయపెడుతుంది, లేకపోతే బెదిరిస్తుంది. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే, ఈ నియమం మన లోపల ఉంది, బయట కాదు, లోపల. అందుకే మనందరికి తెలుసు ఒక వాక్యం, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని చెప్తాడన్నమాట. హృదయం బయటికి కనపడదు కాబట్టి అందరూ మంచి వాళ్ళగా, లేకపోతే చాలా చాలా మంచి పనులు చేస్తున్నా కనబడతారు, కానీ లోపల చూస్తే ఆ హృదయం కుళ్ళిపోయింది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, అసలు ఏ వైద్యుడు కూడా దాన్ని వైద్యం చేయలేడు దానికి, దాన్ని గ్రహింపగలిగేవాడు ఎవడు, దేవుడు తప్ప అని చెప్తాడనమాట. సో సో దీని నుంచి మనం తప్పించుకోలేం. మూడోది ఏంటి అంటే, దీని గురించి నేర్చుకోవాలంటే, మనం చాలా మంచిగా జీవిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ నియమం మనలను వదిలిపెట్టదు. కొంతమంది అంటారు, ఏమంటారంటే, చాలా మంచి, అసలు ఏ తప్పు చేయను, ఎవరిని బాధ పెట్టను, అప్పుడు కూడా అయినా కూడా నా లోపల ఏముందంటే ఈ స్వభావం, దానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి అలా చేయకూడదు అని అనుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది అలా చేయకూడదు అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? లోపల పాప స్వభావం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమం ఎన్నడూ విశ్రమించదు. నిజంగా విశ్రమించేది ఇది. ఓ విశ్వాసిలో పాపాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా ఓడించాడు అనే ఒకవేళ ప్రశ్న అడిగితే, దీన్ని ఎట్లా ఓడించాడు, లోపల ఉన్న ఈ స్వభావం, పాప స్వభావాన్ని ఎట్లా ఓడించాడంటే, యేసుక్రీస్తు పాప అధికారాన్ని పడగొట్టాడు, దాని శక్తిని బలహీనపరిచాడు, దాని మూలాలను చంపేశాడు. అందును బట్టి ఫస్ట్‌ది ఏంటి? పడగొట్టాడు, బలహీనపరిచాడు, మూలం, ఫౌండేషన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని చంపేశాడు, ఇంకా లేకోకుండా అసలుకి. ఒక క్యాన్సర్ సెల్‌ని చంపేసినట్టు. ఓకే. ఒక క్యాన్సర్ సెల్ ఇస్తే క్యాన్సర్ సెల్‌ని మాత్రం వాళ్ళు చంపారు. ఏం చేస్తారు? దాని చుట్టూ ఉన్న శరీరాన్ని కూడా కాలుస్తారు. ఎందుకనంటే అది ఏమన్నా స్ప్రెడ్ అయిపోతుందేమో. సో అది ఎగ్జాంపుల్, వాడు అలా కాదు. ఓకే. దట్ ఈస్ అర్థం కావాలని మనం డిస్కషన్ చేసుకున్నాం. సో అందుని బట్టి విశ్వాసికి నిత్య మరణం లేదు. అయినప్పటికీ ఇది కూడా ఇది ఆశ్చర్యం ఏంటనంటే, ఇది సత్యం ఏంటనంటే, పాపం పాపమే, దాని స్వభావం మారదు. కుక్క తోక వంకర అన్నట్టు దాని స్వభావం మరియు ఉద్దేశం మారక అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఎప్పుడు పోతుంది? చచ్చిపోయినప్పుడు, ఈ శరీరంలోని ఆత్మ వేరైపోయినప్పుడు ఆ స్వభావం పోతుందన్నమాట. అందుకే రెండవ రాకడలో మనందరికీ మహిమా శరీరాలు ఎందుకుంటాయి అని ఆలోచన చేస్తే, ఆ మహిమా శరీరాల్లో ఈ ప్రిన్సిపల్ ఉండదుగా, ఈ పాప స్వభావం ఉండదుగా. అర్థమవుతుంది కదా? రైట్. సో అయితే ఈ పాపాన్ని చంపడం ఎలాగా? విశ్వాసి పాపం చేస్తున్నాడు, ఓకే, దీన్ని ఎట్లా చంపేయడం? ఫస్ట్‌ది, నాలో పాపం ఉందని గుర్తించాలి. చాలా మంది చెయ్యంది ఇదే. నేను పాపిని అని వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడు ఎవరైనా చర్చెస్‌లో వెళ్లి పాపం గురించి ఎవరైనా చెప్తున్నారు, నువ్వు పాపివి అట్లా చెప్తే నచ్చదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిందంటే ఏంటి అనంటే, వాళ్ళందరికి కావాల్సింది డబ్బులు, వాళ్ళందరికి కావాల్సింది కార్లు, లేకపోతే వాళ్ళందరికి కావాల్సింది మంచి ఆరోగ్యం, మంచి పలుకుబడి, జాబు, పెళ్లి, ఇట్లాంటివే. పాపం గురించి చెప్తే ఎవ్వరికీ నచ్చదు. అందుకే నేను పాపిని అని గుర్తించిన వాడు గొప్పోడు. నేను పాపిని అని గుర్తించిన వాడు చాలా గ్రేట్ పర్సన్. మన హృదయాన్ని దేవునిపై లగ్నం చేయాలి, అప్పుడు పాపాన్ని ఓడించొచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.
వాక్యం మనల్ని దేవుడి దగ్గరికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కాబట్టి. వాక్యాన్ని ఎంత వీలైతే అంత ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవునికి విధేయత చూపాలి. రైట్. తర్వాత క్రీస్తు శిలువను గురించి, నీ పాపపు కుళ్ళును గురించి, యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రేమను గురించి ధ్యానం చేయాలి. యేసు ప్రభు శిలువ గురించి, నా పాపం గురించి, యేసు ప్రభు మన మీద చూపించిన ప్రేమను గురించి ధ్యానం చేయాలి. ధ్యానం మన పాపం యొక్క మోసకారితనాన్ని గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మన మన తలంపులు ఎప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, మీరు పైనున్న వాటిని వెతకండి ఫస్ట్ అని అంటాడు. ఎందుకన్నాడు? మీలో ఎట్లాంటి ప్రిన్సిపల్ ఉంది తెలుసా? మనందరిలో పాపం యొక్క ప్రిన్సిపల్ ఉంది, స్వభావం ఉంది. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ పెట్టుకొని నేను అలా చేస్తా ఇలా చేస్తా అంటే కుదరదు, ఖచ్చితంగా తప్పిపోతాం. అందుకే మీరు ఎలా ఉండాలంటే మీ ఆలోచనలు ఎప్పుడు పైన వాటి గురించే ఉండాలి అని చెప్తాడు ఆయన. దేవుడు మనకిచ్చిన కృపా సాధనాలను, శోధనను ఎదుర్కొనుటకు విరివిగా వాడాలి. దేవుడు మనకు కృపా సాధనాలు ఇచ్చాడు కదా, దాంతో అవి వాడాలి. ఆ కృపా సాధనాలని దేవుని మహిమ కొరకు జీవించాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఒక మనిషి చేస్తాడో, ఒక విశ్వాసి చేస్తాడో, అప్పుడు ఆ విశ్వాసి పాపాన్ని జయించగలడు. లేకపోతే ఎప్పటికీ జయించలేడు. విశ్వాస జీవితంలో పాప ఫలితాలు, ఒకవేళ పాపం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి? వేరే వాళ్ళు కాదు, విశ్వాసులు, క్రిస్టియన్ బిలీవర్, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఇంకో మాటలో చెప్పాలంటే వీళ్ళు పాపం చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అబ్బా అని ఆలోచన చేస్తే, నెంబర్ 1, పాపము దేవుణ్ణి అగౌరవపరుస్తుంది. దేవుడు అంటే రెస్పెక్ట్ ఉండదు ఈ వ్యక్తికి. ఎవరు? ఈ పాపం చేసే వ్యక్తికి. కొంతమంది అంటా ఉంటారు కదా, ఇలా ఇలా ఉండకూడదు బ్రదర్, లేకపోతే ఇలా ఉండకూడదు సిస్టర్ అని అంటే, బైబిల్ మనం బైబిల్ ప్రకారంగా జీవించాలి, మనకు మాదిరి యేసు ప్రభు అంటే అవన్నీ పక్కన పెట్టామని చర్చిల్లో ఈ వ్యక్తికి దెర్ విల్ బి నో రెస్పెక్ట్. ఆ వ్యక్తి ఇంకో ఏమంటాడు తెలుసా? అవసరమైతే నరకానికైనా వెళ్తా, కానీ చేసేదే అని అంటారు ఈ వ్యక్తి. దే డోంట్ నో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ హెల్. అసలు హెల్ యొక్క ఇంటెన్సిటీ ఎత్తుంటుందో తెలియదు వీళ్ళకి. రైట్. సో నెంబర్ 1, దేవుణ్ణి అగౌరవపరుస్తాడు ఈ వ్యక్తి. ఓకే, అగౌరవపరుస్తుంది. రెండోది ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక విశ్వాసి పాపం చేస్తే దానివల్ల చెడ్డ పేరు దేవుడికి వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు కదా, పిల్లలు ఏమంటారంటే, ఏమంటే మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకూడదని ఇట్లా ఉంటాం అని అంటారు కదా. మళ్ళీ దేవుడు నా తండ్రి అయితే, ఆయన నా పేరెంట్ అయితే, ఆయనకు చెడ్డ పేరు వస్తుందని ఈ విశ్వాసి ఎందుకు పాపం చేస్తాడనే ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. ఇంకోటి ఏంటో తెలుసా? పాపం చేయడం వల్ల విశ్వాసి ప్రార్థనలకు జవాబులు రాకోకుండా చేస్తుంది విశ్వాసి చేసే పాపం అనేది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపెడుతుంది. ఒక విశ్వాసి పాపం చేస్తే ఆయన చాలా బాధపడతాడు ఆయన. 4, దైవ దీవెనలో ఆశీర్వాదాలు రాకోకుండా చేస్తుంది. రక్షణ ఆనందం తీసివేస్తుంది. కొంతమందికి అంటే సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అంటే రక్షణ ఆనందం, రక్షింపబడ్డాడు అనే ఆనందం, ఆ సంతోషం ఉండదన్నమాట వాళ్ళకి. ఎందుకు లేదనంటే పాపంలో ఉన్నాం. 6, ఆధ్యాత్మిక ఎదుగుదల లేకోకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా వస్తుంది? దానికి ఎదుగుదల మనం న్యూమెటాలజీలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కృపావరాలు లేకపోతే ఆత్మఫలాలు మనం చూసాం. ఆ ఎదుగుదల ఉండదు ఈ వ్యక్తికి, ఇంకా కిందకి ఎలా కృషించుకోపోతా ఉంటాడు. 7, దేవుడి నుండి శిక్ష తెస్తుంది. దేవుడు ఆ వ్యక్తిని శిక్ష తెస్తాడు. బ్రతికున్నప్పుడు తెస్తాడా, లేకపోతే చనిపోయినప్పుడు తెస్తాడా, లేకపోతే ఎట్లా చేస్తాడో తెలీదు, కానీ ఖచ్చితంగా దేవుడి శిక్షకు లోనవుతాడు ఆ వ్యక్తి, ఆ విశ్వాసి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు పనిలో వాడుకోకుండా చేసేస్తుంది ఆ పాపం. పనికిరాని పాత్రలుగా మారుస్తుంది. అవును, కొంతమంది పరిచర్యలో వాడుకోకుండా
అంటే పరిచర్లో వాడబడుకోకుండా దూరంగా వెళ్ళిపోతా ఉంటారు. దానికి సాకులు చెప్తా ఉంటారు చాలా మంది. ఓకే. ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటనంటే కొంతమంది కొన్ని చర్చెస్‌లో ఛాన్సెస్ ఇవ్వరు. ఓకే. వాళ్ళు మాత్రమే కనబడతా ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ ఒక విశ్వాసి పరిచర్యలో వాడబడుకోకుండా ఉండడానికి కారణం ఆ విశ్వాసి పాపం చేస్తున్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. 9 క్రైస్తవ సహవాసమును కలుషితం చేసేస్తాడు ఈ వ్యక్తి. క్రైస్తవ సహవాసం ఫెలోషిప్ ఏమైతే ఉందో కలుషితం చేసే వ్యక్తిగా ఉంటాడు ఈ వ్యక్తి. చివరిది భౌతిక జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఓకే, భౌతిక జీవితం ఏమైతే ఉందో తర్వాత ఆరోగ్యాన్ని ప్రమాదములోనికి నెట్టివేస్తుంది పాపం. అవును, నిజంగానే ఒక విశ్వాసి పాపం చేయడం వల్ల జరిగేది ఏంటంటే ఉన్నట్టుండి ఆ వ్యక్తి అన్‌హెల్తీనెస్ అయిపోతుంది. ఉన్నట్టుండి ఏమైనా రోగాలు వచ్చేస్తాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్ చెప్పేది మొదటి కొరింథీ 11:29-30 వరకు చదివితే దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వెన్ హి విల్ డూ ద సిన్. ఓకే. సో విశ్వాసిలో పాపం యాక్చువల్‌గా ఉండదు. అంటే ఏలదు. దేవుడు ఏలుతా అంటాడు ఆ వ్యక్తిని. కానీ విశ్వాసములోనే జీవించి ఒక వ్యక్తి పాపం ఖచ్చితంగా చేయగలడు. కాబట్టి దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో బాబు ఈ పాప స్వభావం మన హృదయంలోనే మనతోనే మనం చనిపోయేంత వరకు ఉంటుంది కాబట్టి అయితే నేను చెప్పింది ఏమనగా అనంటే నేను చెప్పున్నది ఏమనగా పౌలు గారు చెప్తున్నాడు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఎందుకు మీ హృదయంలో ఆత్మ నివసిస్తున్నాడు కదా, ఆయన చెప్పినట్టు నడుచుకోండి. లోపల ఇంక పాపం ఉంది కదా, దాన్ని చెప్పినట్టు నడుచుకోవద్దండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎంత బాగుంది కదా ఇది. ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు లోపలున్న ఆ ఇన్‌డ్వెల్లింగ్ సిన్ ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చరు మీరు. దాని మాట ఇనరు అని చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ మాట వినాలా? లేకపోతే శరీరం చెప్పినట్టు వినాలా? డెసిషన్ ఈజ్ అవర్స్. డెసిషన్ మనది. పరిశుద్ధాత్మ దేవుడొచ్చి బలవంతంగా మనం చేసేటట్టు చేయడు. మనకు ఇష్టం ఉండాలి. రోమా 8:13లో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అని అంటాడు. ఏమై ఉండండి దాని వలన చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు చచ్చిపోరు మీరు. చూడండి చివరిగా రోమా 7:24-25 చదివితే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, అంటే ఇప్పుడే చెప్పే శరీరం అంటే ఇన్‌డ్వెల్లింగ్ సిన్, లోపల ఉన్న పాపం స్వభావం, ఈ పాపం స్వభావం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆన్సర్ ఆయనే చెప్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అని చెప్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఎందుకనంటే నన్ను యేసు ప్రభు విడిపించాడు అని చెప్తాడన్నమాట. అవును, పాపం నుంచి కేవలం మనల్ని విడిపించేది ఎవరు అనంటే దేవుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మనల్ని ఈ పాపములో నుంచి తప్పించడానికి లోకానికి వచ్చాడు. ఆయన విశ్వసించిన వారు మరణంలోకి పాత్రులు గారు, వారు జీవంలోకి వెళ్తారు. యేసు ప్రభు వారిని ఏల్తాడు అనే విషయం చాలా చక్కగా హమ్మర్ థియాలజీ అనే ఈ క్లాస్ లో మనం అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతటితో క్లాస్ అయిపోయింది.